నుంచి ఆదుకుంటానన్నవో ఆగము చేసేసినవో ఆదుకుంటానన్నవో ఆగము చేసేసినవో ఆదుకుంటానన్నవో ఆగము చేసినవో 4000 పింఛనిచ్చి ఆదుకుంటానన్నవో ఆగము చేసినవో ఆదుకుంటానన్నవో ఆగము చేసినవో కళ్యాణ లక్ష్మి మీద ఒక నిమిషం ఆడబిడ్డకు పేద ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది మన సార్ కేసీఆర్ సారు. దాని మీద నేను తులం బంగారం ఇస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి మీద మన పండుగ ఇది, వాళ్ళని ప్రశ్నిస్తున్నాం మనం. ఒకసారి గట్టిగా జై తెలంగాణ. కళ్యాణ లక్ష్మి మీద కళ్యాణ లక్ష్మి మీద తులం బలం ఏదిరో ఉందా? తులం బలం ఇస్తానని ఇచ్చిలా వచ్చిందా అక్క నీకు? మరి సప్పుడే కూర్చుంటాను. నీకు తులం బంగారం వచ్చిందా కళ్యాణ లక్ష్మి మీద? మీకు వచ్చిందా? మరి ఎందుకు అక్క చేతులు కట్టుకొని కూర్చున్నారు? కొట్టుర్రి సప్పట్లు. ఓ సారు కాంగ్రెస్ చూడకపోతున్నావో కానకపోతున్నావో ఓ సారు కాంగ్రెస్ చూడకపోతున్నావో కానకపోతున్నావో చూడకపోతున్నావో కానకపోతున్నావో చూడకపోతున్నావో కానకపోతున్నావో నేను లగచర్ల రైతు ఒక ఆయన పాట పాడితే విని రాసుకొచ్చుకున్నా. ఆయన ఏం పాడుతున్నాడో ఎరికేనా? మన బ్రహ్మంగారి కథలో ఉంటది. ఆ కథను తీసుకొని ఆయన ఒక పాట రాసిండు. ఇది నేను రాయలే, ఆయన రాసిండు. ఆయన రాసిన పాటనే ఏమని రాసిండు? పచ్చని పంటలు వండే పచ్చని పంటలు వండై దూళ్ళ భూములు పార్మ కంటివి. ఇందాక మావాడు సందీప్ పాడిండిగా వద్దురా నాయన. గట్లనే ఆయన కూడా ఏమంటుండంటే పచ్చని పంటలు వండై దూళ్ళ భూములు పార్మ కంటివి. ఎందుకు గెలిపిస్తీమో ఈ కాంగ్రెసును ఎందుకు గెలిపిస్తీమో